ఇక కాంగ్రెస్ తీరు ఏమాత్రం మారడం లేదు. అధికారం ఉంది కదా అని ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. మెజారిటీ రాని మున్సిపాలిటీలో బలవంతంగా వాయిదా వేస్తున్నారు. ఇబ్రహీంపట్నం క్యాతన్పల్లి మున్సిపాలిటీలో రెండో రోజు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయించారు. క్యాతన్పల్లిలో మంత్రి వివేక్ అండ్ కో రణరంగం సృష్టించారు. కాంగ్రెస్ గుండాల అరాచకాలను నిరసిస్తూ వాళ్ళ క్యాతన్పల్లి బంద్ కు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు. నాటకీయ పరిణామాల మధ్య ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రెండోసారి వాయిదా పడింది. హైకోర్టు నుంచి స్టే వచ్చిందని అధికారులు ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేశారు. స్టే ఆర్డర్కు సంబంధించిన పూర్తి వివరాలు వస్తున్నాయని చెప్పి కౌన్సిలర్లను ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మున్సిపల్ కార్యాలయంలో ఉంచారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి లేకుండా ఎన్నిక జరపవద్దని ఆయన కుమారుడు హరికాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యాదగిరి లేకుండా ఎన్నిక జరపవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యాదగిరి మంగళవారం బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఓటింగ్లో పాల్గొనేందుకు మున్సిపల్ ఆఫీస్కు వచ్చారు. 11 గంటలకు యాదగిరితో అధికారులు కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 7వ వార్డు కౌన్సిలర్ సుదర్శన్ రెడ్డిని ప్రతిపాదించారు. దీనికి 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర, ఒక బీజేపీ కౌన్సిలర్ మద్దతు తెలిపారు. చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. వైస్ చైర్మన్ ఎన్నిక జరుపుతుండగా ఎన్నిక ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు నుంచి జీపీ ద్వారా ఎన్నికల కమిషన్కు కలెక్టర్, ఎన్నికల అధికారికి ఫోన్ కాల్ ద్వారా సమాచారం వచ్చింది. వెంటనే ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన మయాంక్ మిఠల్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. కోర్టు స్టే పూర్తిస్థాయి కాపీ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆర్డీఓకు చెప్పారు. అప్పటికే ఈసీ నుంచి సమాచారంతో ఎన్నిక ప్రక్రియ నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఆర్డర్ కాపీ తమకు ఇవ్వాలని బీఆర్ఎస్ ఒత్తిడి తేవడంతో సాయంత్రం 6 గంటల తర్వాత ఇస్తామని ఆర్డీఓ అనంతరెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులున్నాయి. 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు స్వతంత్ర అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి సోమవారం సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి సమావేశానికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు హైడ్రామా సృష్టించారు. యాదగిరి లేకుండా ఎన్నిక జరపవద్దని గందరగోళ పరిస్థితులు సృష్టించారు. అధికారులు ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. ఈలోగా యాదగిరిని బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారని, ఆయన లేకుండా ఎన్నిక జరపవద్దని కాంగ్రెస్ నాయకులు యాదగిరి కుమారుడితో హైకోర్టులో పిటిషన్ వేయించారు. మంగళవారం యథావిధిగా బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ఆకుల యాదగిరి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు హాజరయ్యారు. నిలిపివేశారు. వాట్సాప్ మెసేజ్ ద్వారా హైకోర్టు ప్రాథమిక సమాచారాన్ని ఎన్నికల అధికారులకు అందించారు. కారణాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టగా గందరగోళం నెలకొంది. మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో పట్టపగలే ప్రజాస్వామ్యం కూని అయింది. బీఆర్ఎస్ కు పూర్తిస్థాయి కోరమున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ బరితెగించింది. ప్రమాణ స్వీకారానికి వెళ్లకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించి బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నేతలపై దాడులకు తెగబడింది. నిర్బంధాలకు ఎదురొడ్డి కౌన్సిల్లోకి బీఆర్ఎస్, సిపిఐ మహిళా కౌన్సిలర్లు వెళ్లగా అక్కడ హస్తం నేతలు అరాచకాలు సాగించారు. మంత్రి వివేక్ ముందే అసభ్యంగా ప్రవర్తించారు. ఓవైపు పోలీసులు లాఠీచార్జీలు, కాంగ్రెస్ మూకలు రాళ్లదాడితో విరుచుకుపడడంతో కేతన్పల్లి రణరంగంగా మారింది. రెండో రోజు అధికార అండతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. కేతన్పల్లిలో మున్సిపల్ ఓటింగ్ సందర్భంగా మంగళవారం కౌన్సిల్కు వెళ్లేందుకు బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు ముందస్తు అనుమతి తీసుకుని 3 వాహనాల్లో బయలుదేరగా కేతన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు సూచించినట్టే కౌన్సిలర్లు మాత్రమే వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 21వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలతపై మిస్సింగ్ కేసు ఉందని, ఆమె వెళ్లేందుకు వీల్లేదంటూ పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. రోడ్డుపై ఆపి విచారించారు. తనను ఎవరూ బలవంతం చేయలేదని, ఇష్టపూర్వకంగానే బీఆర్ఎస్లో ఉన్నానని స్వర్ణలత తేల్చి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి బీఆర్ఎస్, సిపిఐ నాయకుల నిరసనకు దిగడంతో ఎట్టకేలకు కౌన్సిలర్ స్వర్ణను తమ బైక్పై కౌన్సిల్కు తీసుకెళ్లారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీ కాన్వాయ్తో పాటు 7-8 వాహనాల్లో కాంగ్రెస్ నాయకులు అక్కడికి వచ్చారు. తమను అనుమతించినప్పుడు
చేందుకు వీల్లేదని వందలాది మందిని ఎలా పంపుతారంటూ బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో వందల మంది పై రాళ్ల దాడికి దిగారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టారు. తిరిగి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేతనపల్లిలో మంత్రి వివేక్ పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మండిపడ్డారు. కేతనపల్లి మున్సిపల్ కౌన్సిల్లో ఆడబిడ్డల మీద కాంగ్రెస్ దౌర్జన్యాన్ని చేయడం ఖండిస్తూ ఇవాళ కేతనపల్లి మున్సిపాలిటీ బంద్కు సుమన్ పిలుపునిచ్చారు.